హైదరాబాద్ అధ్యక్షులుగా మీరున్నారు ఇప్పటి వరకు అయితే. అయితే జాగృతి పరంగా చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దాంట్లో భాగంగానే అక్క ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్‌లో కూడా పాల్గొనబోతుంది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంత వరకు నిజాలున్నాయి? ఖచ్చితంగా అన్ని స్థానిక ఎలక్షన్స్ అన్నిట్లో పోటీ చేస్తారు. మున్సిపల్ ఎలక్షన్‌లో ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఒకవేళ మా పార్టీ తరఫు నుంచి ఇప్పుడు మేము సింబల్ కూడా తీసుకోవడం జరిగింది. ఏది ఫోర్స్ ఫ్రంట్ వాళ్ళ దగ్గర నుంచి లయన్ సింబల్ కూడా తీసుకోవడం జరిగింది. అవసరమైతే ఆ సింబల్‌ని కూడా యూజ్ చేసుకొని ఖచ్చితంగా అన్ని ఎలక్షన్‌కి పోతారు. మున్సిపల్ ఎలక్షన్‌కి పోతారు, స్థానిక ఎలక్షన్‌కి పోతారు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా పోతారు. హ్మ్. అంటే ఇంకొక విధంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అదే విధమైన ఆప్యాయత ఆ అక్కకి దొరికే అవకాశం ఉంది అని అంటారా మరి? మీ ప్రశ్ననే తప్పు. బీఆర్ఎస్ నుంచి బయటికి రాలే. బీఆర్ఎస్ నుంచి బయటికి ఆమెను తరిమేసిండ్రు. నిర్దాక్షిణ్యంగా బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేసిర్రు వాళ్ళు. ఒక నోటీస్ కూడా ఇవ్వకుంటే ఏం చేసిర్రంటే అక్కగారిని సస్పెండ్ చేసిర్రు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. మేము మాట్లాడదలుచుకోలేదు దాని గురించి. ఖచ్చితంగా ఆమె కాంట్రిబ్యూషన్ ఉంది. 20 సంవత్సరాల కాంట్రిబ్యూషన్ ఉంది బీఆర్ఎస్ పార్టీలో. తెలంగాణ రాష్ట్రంలో సాధారణ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకు ఆదరించారు పబ్లిక్? అందరికి అన్నీ తెలుసు కదమ్మా. ఓకే. అంటే అసెంబ్లీ నుంచి మొన్న బయటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తినే బయటికొచ్చినా కానీ ఒక శక్తినే మళ్ళీ లోపలికొచ్చే అవకాశం ఉంది అని అన్నారు. మరి నిజంగా శక్తిగా నిలిచే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇక్కడ పరిణామాలు చూస్తారు. మరి ఇక్కడికి వచ్చిండ్రు ఈరోజు పరిణామాలు చూస్తే మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా 100% శక్తిగానే తను మళ్ళీ అసెంబ్లీ అడుగు పెడతారు. ఇది వాస్తవం. అంటే రీసెంట్‌గా చూసుకున్నట్టయితే నిరాహార దీక్ష చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్స్ గురించి అని చెప్పేసి. మరి ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఈ పోరాటానికి మరి బీసీ రిజర్వేషన్‌లు సాధించే అంత విధంగా అక్కడి వరకు తీసుకెళ్లే అవకాశాలైతే కనిపిస్తున్నాయంటారా మరి జాగృతి నుంచి? ముమ్మాటికి బీసీ రిజర్వేషన్ల ఫస్ట్ ఎత్తిన గొంతు కవితక్కనే. ఇంకెవరు కూడా చేయలే. దీన్ని 3 బిల్లులు పెట్టాలని చెప్పిన ఏకైక వ్యక్తి కూడా కవితక్క గారే. అక్కగారు చెప్పినందుకే దాన్ని 2 బిల్లులు పెట్టినరు. బీసీలకు రేపు న్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా అది జాగృతితోని కవితక్కతోనే సాధ్యం, కానీ ఇంకొకరితో సాధ్యం కాదు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి వేరే ఇంకో సెకండ్ థాట్ లేదు. అంటే ప్రతిపక్షాల నుంచి కూడా వినిపించే గొంతుగా ఇంకొక మాట ఏమంటున్నారంటే కాంగ్రెస్‌తో మమేకం అయ్యే అవకాశం ఉంది జాగృతి అని చెప్పేసి. నిజంగా కాంగ్రెస్‌తో మమేకం అవుతుందా జాగృతి? కాంగ్రెసే కాదు, జాగృతి అన్నది ఏ పార్టీతో మమేకం కాదు. అటువంటి అవసరం లేదు, సందర్భం లేదు. జాగృతికి కావాల్సిన బలం ఉంది. అక్కగారు నైజం ఎట్లుంటుంది అంటే తనే సోలో గుండి చేస్తారు తప్పించి ఇంకొకరి దగ్గర పోయి చేరేంత అవసరం లేదు, అవకాశం లేదు. ఇవన్నీ రూమర్స్. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం మేము.